హాయ్ అండి, ఈరోజు రెసిపీ వచ్చేసి గోరుచిక్కుడుకాయ ఎలా చేయాలో చూద్దాం రండి. ఫస్ట్ కొద్దిగా జీలకర్ర వేసుకుందాం. ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా పచ్చిమిర్చి 2. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు, ఇప్పుడు కొద్దిగా పసుపు, అల్లం పేస్ట్. ఇప్పుడు ఆనియన్ మంచిగా ఫ్రై అయింది కదా, నెక్స్ట్ చిక్కుడుకాయ వేసుకోవాలి. ఇలా నీట్గా కలుపుకోవాలి. దీంట్లో కొద్దిగా సాల్ట్కి ఫస్ట్ సాల్ట్ వేసుకోవడం వల్ల చిక్కుడుకాయ మంచిగా కుక్ అవుతుంది. సాల్ట్ వేసుకుంటే చిక్కుడుకాయ తొందరగా ఉడుకుతుంది. ఇప్పుడు మూత పెట్టేద్దాం. చూడండి, ఫస్ట్ సాల్ట్ వేసాం కదా, కారం వేయకముందు గిన్నె నీట్గా ఉంటుంది, అడుగుకు మాడకుండా నీట్. నెక్స్ట్ కారం వేసుకున్నాం. చూడండి, కారం అయితే నేను ఒక్కటే స్పూన్ వేస్తున్నా, మీకు నచ్చినంత వేసుకోండి. ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకుందాం. దీంట్లో వాటర్ పోయకపోయినా పర్లేదు ఇంకా, ఎందుకంటే ఈ టమాటాల గ్రేవీకే మంచిగా నీట్గా కుక్ అవుతుంది. ఒక 5 మినిట్స్ మూత పెట్టేద్దాం. అయిపోయినట్టే చిక్కుడుకాయ కర్రీ. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం. ఫైనల్గా కర్రీ కంప్లీట్ అయిపోయింది. చూడండి, చిక్కుడుకాయ కర్రీ ఎంత సింపుల్గా వేసుకోవచ్చో. రాని వాళ్ళు నేర్చుకోండి. కర్రీ అయిపోయింది కదా, చూడండి కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు టేస్ట్ చేసి చూద్దాం ఎట్లుందో. చూడండి, చిక్కుడుకాయ కర్రీ అన్నం. ఏదైనా మన చేతితో మనమే వండుకొని తింటే ఆ సాటిస్ఫాక్షన్ వేరే ఉంటుంది కదా. చూడండి, అయిపోయిందా?